నేనెంతో కష్టపడి తెచ్చిన సంబంధాన్ని కాదని బలవంతంగా నా చెల్లి మెడలో తాళి కట్టావు. దాన్ని తీసుకొచ్చి భార్యగా నీ ఇంట్లో చేర్చావు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? అతనేదో మాట్లాడాలని వచ్చాడు, మాట్లాడినివ్వవా? ఏం మాట్లాడతాడు వదినా? ఆడి మాటలు నమ్ముతావు గానే నేను చెప్పే మాటలు నమ్మవా? నిజంగా ఆడో దుర్మార్గుడు వదినా. మోసం చేసి పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డని కట్టుకున్న భార్యనే ఇడిసేసి వచ్చినాడు ఆడు. ఈ డాడ్ చంపుతాడు అని ఆ పాప భయపడి విదేశాలకి పారిపోయి ఉండాలి. అది తెలుసునా మీకు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే బాగోదు. నేనంత దుర్మార్గుణ్ణైతే సాక్ష్యం తీసుకొచ్చి చూపించు. లేదనుకో నేనే నీ మీద కేసు పెట్టించి లోపల ఇస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. అదే సాక్ష్యాలు లేవనే కదా నువ్వు ధైర్యంగా మాట్లాడుతూ ఉండవు. ఆ సాక్ష్యాలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసును. తీసుకొచ్చి మాట్లాడు చిరంజీవి. నీ ఇష్టానికి నువ్వు అవతల వ్యక్తిని దుర్మార్గుణ్ణి చేయడం కాదు. దుర్మార్గాలు చేసింది నువ్వు, చేస్తున్నది నువ్వు. ఆ రోజు మా అన్నయ్య ప్రాణాలు బలి తీసుకున్నావు. పీటల మీద పెళ్లి జరిగే సమయంలో నా చెల్లి మెడలో బలవంతంగా తాళి కట్టి దాని జీవితం నాశనం చేశావు. ఆ దుర్మార్గాలన్నీ చేసింది నువ్వు. ఇప్పుడు ఆ అబ్బాయిని దుర్మార్గుడు అంటున్నావు. మీరాగండి, నేను మాట్లాడతాను. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగానే నేను తప్పు చేసుంటే, నువ్వు చెప్పినట్టుగానే నేను దుర్మార్గుణ్ణయ్యుంటే, నేను తప్పు చేశాను అనడానికి ఆ సాక్ష్యాలేవో తీసుకురా. లేదంటే మాత్రం ఎవ్వరు చెప్పినా వినను. ఖచ్చితంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అట్నా? సరేరా, అదే మాట మీద ఉండు. నీకు పెండ్లైనాదని బిడ్డుండదని నేనే ప్రూవ్ చేస్తున్నా. విజయశాంతి జీవితం నాశనం చేయడానికే నువ్వు పెళ్లి చేసుకోవాలని చూసినావని మా వదినకు అర్థమయ్యేలా నేను చేస్తున్నా. చేసి అప్పుడు మాట్లాడు. చూస్తువా? సరే, చూస్తానులే. నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ అబ్బాయి చెప్పినట్టు సాక్ష్యాలు తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు. ఊరికే నిందలు వేయడం కాదు. సరే వదినమ్మా, సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నా. ఇంకా ఎన్ని రోజులనే నేను విజయశాంతి జీవితం నాశనం చేశాననే మాటలు పడాలా? వదినమ్మా, నువ్వు నా తల్లి మాదిరే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చినదంటే దేనివల్ల? ఈడి వల్లే కదా. ఈడి కోసం కాదు, నీ కోసమైనా నేను సాక్ష్యాలు తీసుకొస్తా.